నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఈ నెలలోనే కొలికి వస్తుందని హింట్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ ప్రకటనతో ఆశావహుల్లో రెక్కలొచ్చాయి. ఒక్క మంత్రివర్గమే కాదు, పీసీసీ పూర్తి కార్యవర్గం కూడా ఇదే నెలలో కొలికి తెస్తామన్నారు. మొత్తానికి వాయిదా పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణ పూర్తి చేస్తారా? పూర్తి చేస్తే మంత్రి పదవి రాని వారికి పీసీసీలో పదవులు ఇచ్చి బుజ్జగిస్తారా? కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి? ఇదే అంశం ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. గత కొన్ని నెలలుగా వస్తున్నటువంటి విమర్శలకు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం మీద ఉన్నటువంటి నిర్ణయం కావచ్చు, ఏదైతేనే మంత్రివర్గ విస్తరణ ఒక కొలికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని హింట్ అయితే ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివకుమార్ గారు, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు, అలాగే రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులు, వీరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మా ప్రతినిధి సునీల్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్, ఎప్పటి వరకు మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది? దీనికి సంబంధించి అలాగే పూర్తి స్థాయిలో పీసీసీలో కూడా పదవులు ఇచ్చి బుజ్జగిస్తారా? మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వారికి సంబంధించి నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు, అసంతృప్తులు కూడా చాలా మంది ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఏం చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు దీనికి సంబంధించి? కాంగ్రెస్ లో ఇటు పిసిసి కావచ్చు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి నిన్న కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో భేటీ అయిన సందర్భంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, అదేవిధంగా పిసిసి పదవులు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. ఆయన పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉండి ఈ అంశాన్ని చెప్పడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు ఈ అంశాన్ని ఆయన చెప్తూ వచ్చారు. గత నెలలో కూడా ఖచ్చితంగా మే చివరి వారం వరకు పదవులు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు. కానీ అది ఆశావాహులకు కొంత నిరాశగానే మిగిల్చింది. గతంలో కూడా చాలా సందర్భాల్లో సీఎం ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కావచ్చు, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా ఖచ్చితంగా చాలా సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి చెప్పిన సందర్భాలను కూడా చూశాం. కానీ అవి ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చాయి. మరి ఈసారైనా పిసిసి చీఫ్ చెప్పినట్టుగా ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, అదేవిధంగా పిసిసి పదవులు భర్తీ చేస్తారా అనేది చూడాల్సిన అంశం. ఎందుకనంటే ఇట్లాగా ముఖ్య నేతలందరూ కూడా చెప్తూ వచ్చారు. మంత్రి పొంగులేటి చాలా సార్లు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కామెంట్ చేశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత కూడా ఇటువంటి కామెంట్స్ చాలా చేశారు. గత నెలలో ఆయన నిజామాబాద్ జిల్లా పర్యటనలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళేసి వచ్చారు. ఢిల్లీ వెళ్ళి కేసీ వేణుగోపాల్ కలిశారు. కేసీ వేణుగోపాల్ తో మాట్లాడిన సందర్భంలో ఖచ్చితంగా పిసిసి విస్తరణ ఉంటుంది అని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుబాటులో లేకపోవడం, గత నెల 28వ తేదీన తర్వాత కాంగ్రెస్ నేతలు కావచ్చు, అదేవిధంగా సీఎం తో పాటు కొంతమంది మంత్రులు ఢిల్లీ వెళ్తారని చెప్పేసి అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నాయి. కానీ ఇవన్నీ వాయిదా పడుతూనే మరోసారి ఆయన అటువంటి కామెంట్స్ చేశారు. మరి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. ఆశావాహులు మాత్రం ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి దళిత సామాజిక వర్గం నుంచి దళిత సామాజిక వర్గంలో మాదిగలకు సంబంధించి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్ తో పాటు ఏఐసిసి అధ్యక్షుని కూడా కలిశారు. ఇక ఆశావాహులు అయితే ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఒకవైపు ఆశావాహులు వాళ్ళ ప్రయత్నాల్లో ఉంటుండగానే మరోవైపు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాలుగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఆమె వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. పర్ఫార్మెన్స్ ఏంటి, ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఏంటి, పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆమె ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వివరాలన్నింటిని కూడా ఇటు సీఎం తో కూడా షేర్ చేశారు. ఇప్పటికే కొంతమంది నేతలపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక నిన్న కూడా పిసిసి చీఫ్ ఇంటర్నల్ మీటింగ్ లో ఒక కామెంట్ కూడా చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు వాళ్ళ పనితీరును మెరుగుపరుచుకోవాలి అన్న వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోకుండానే, అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉండకుండానే పార్టీ పదవుల కోసం కావచ్చు, మంత్రివర్గంలో అవకాశం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి చేశారా, లేకపోతే ఇంకా వాళ్ళపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఆయన అటువంటి కామెంట్స్ చేశారనేది చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఈ నెలలో మాత్రం ఉంటుంది అని అయితే పిసిసి చెప్పారు. కాబట్టి ఏం జరగబోతుంది అనేది మరి కొద్ది రోజుల్లో తేలబోతుంది. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్.
రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే మనం కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్, ముందుగా శివకుమార్ గారు నమస్తే. రైట్. ఇక కోటేశ్వరరావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా నేరుగా రాష్ట్ర నాయకత్వంతో కన్నా కేంద్ర నాయకత్వంతోనే మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి నాయకులు ఉన్నప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్నటువంటి జాప్యానికి సంబంధించి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చ, ఎవరు అడ్డుపడుతున్నారు, లేకపోతే దాదాపుగా 1.5 సంవత్సరం పైగా జరిగిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితి, ఇప్పటివరకు కూడా మంత్రివర్గం పూర్తి స్థాయిలో ఫిల్ అవ్వలేదు అని అంటే ఏంటి, దీన్ని ఎలా చూడాలంటారు? అది కాంగ్రెస్ పార్టీ స్వయంకృతం. ఇప్పటి వరకు వాళ్లే లీకులు వదిలారు, వాళ్లే గడువులు చెప్పారు, వాళ్లే రకరకాలుగా చెప్పారు. జూన్ 31వ తారీఖు అని చెప్తే దాన్ని నేను నమ్ముతా. జూన్ 31 మళ్ళా చెప్తున్నా, అర్థమైంది. అందుకని వాళ్ళు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి దానికి ఎలాంటి ఎక్కడ కుదరట్లేదు. ఎంత ఆలస్యం అయితే అంతగా కాంగ్రెస్ పార్టీలో ఆ సమస్య కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది. అయితే ఒకవేళ ఆగస్టులో లేదా సెప్టెంబర్ లో గనక వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళేట్లయితే అది దానికంటే 1 నెల లేదా 2 నెలలు ముందుగా ఇక ఏదో ఒకటి తేల్చుకొని ఏదైతే అది అవుతుంది అనేటువంటి తెగింపుతోటి ఆ ఉద్యోగాల పంచాయతీ చేసేందుకు అవకాశం ఉందని మాత్రం చెప్పగలరు. అలా కాకుండా స్థానిక సంస్థలు కనుక ఎన్నికలు కనుక లేకపోయేట్లయితే ఇది ఇలాగే గోడ మీద అప్పు రేపు అని రాసినట్టుగా ఆశావాహులకి అలా చూపిస్తూ ఉంటారు తప్ప సమస్య అయితే పరిష్కారం అయ్యేట్లుగా కనిపించడం లేదు. రైట్. ఇక శివకుమార్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే. నమస్తే అండి. దోబూచులాటకి తెరబడబోతోంది. ఏంటి, అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు అంతమంది ఉన్నప్పటికీ కూడా 10 సంవత్సరాల తర్వాత అధికారం చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా 4 మంత్రి పదవులు ఫిల్ చేయడానికి దాదాపుగా 1.5 సంవత్సరాల సమయం ఎందుకు పడుతోంది? సీనియర్ నాయకులు కావచ్చు, ఆశావాహులు కావచ్చు చెప్తున్నది ఏంటి అని అంటే, ఎవరో మోకాలు అడ్డుతున్నారు, అధిష్టానానికి మాకు మధ్య ఒక గ్యాప్ నైతే క్రియేట్ చేస్తున్నారు, పెంచుతున్నారు అనేటువంటి మాట. ఉన్నటువంటి మంత్రి పదవులేమో 4, దాదాపుగా ఒక 40 మంది లిస్టులో ఉన్నారనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేజేతులారా చేసుకుంటోంది అనేటువంటి రకరకాల విమర్శలు. ఏంటి, దీనికి ఏం చెప్తారు మీరు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. కానీ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే మంత్రివర్గ విస్తరణ కొంచెం పెండింగ్ అయిన మాట వాస్తవము. కానీ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే మా కొత్త ఇన్ఛార్జ్ ఎవరైతే వచ్చారో మీనాక్షి నటరాజన్ అని, ఆవిడ రాకపోయింటే ఈ పార్టీకి మంత్రులు కూడా ఏదైతే పేర్లు కూడా ఖరారు చేసి పెట్టినరు అవి ఆ మంత్రివర్గం అయిపోయేది. కానీ మీనాక్షి నటరాజన్ గారికి కొత్త ఇన్ఛార్జ్ వచ్చినందుకు కూడా కొంచెం కూడా టైం పట్టింది. కాకపోతే ఆవిడ ఏమంటే శివకుమార్ గారు తర్వాత ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు ఒకరు, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార టైం పట్టడం జరిగింది. అదే కాకుండా ఆల్రెడీ హై కమాండ్ ఎవరైతే మంత్రివర్గంలో చోటు చేసుకోవాలనో ఎవరైతే పేర్లు ఉన్నాయో అవి పేర్లు ఖరారైనాయి, అవి రిజర్వ్ లో పెట్టడం జరిగింది. మిగతా ఎవరైతే ఆశాభావులు ఉన్నారో వాళ్ళందరినీ బుజ్జగించి అవసరమైతే పిసిసిల పదవులు అకామిడేట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం, పిసిసి అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లో. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా మంత్రి పదవుల భర్తీ అనేది ఇంత ఆలస్యం అవుతుంది. మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి దానికి సంబంధించి ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్నటువంటి ఒక చర్చ. సరే, అధిష్టానం నుంచి నేరుగా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా అంటే అది కూడా రాలేదనేటువంటి మాట. రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు సీనియర్ నేతలు, ఆశావాహులు, అసంతృప్తులైనటువంటి మాట. నిజమేనాది?
అయితే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెస్ మీట్ లో ఓపెన్ ఎందుకు చెప్పడం జరిగిందంటే మంత్రివర్గంలో ఒక నిర్ణయం జరిగింది మొన్న, ఏదైతే కేబినెట్ కమిటీలో నిర్ణయం జరిగింది, ఆ నిర్ణయంలోనే ఇవన్నీ ఆ దృష్టికి వచ్చినాయి అంశాలన్నీ తీసుకునే ఖచ్చితంగా చేస్తామనే రకంగా కూడా ఈవెన్ ముఖ్యమంత్రి గారు కానీ రేవంత్ రెడ్డి, ఇటు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడుగా ఆర్ ఇన్ఛార్జ్ గా వచ్చిన మీనాక్షి నటరాజన్ అయినా సరే మిగతా మంత్రులందరికీ కూడా ఈ రోజు అందరికీ కూడా వాళ్ళకందరికీ తెలుసు ఏం జరిగింది, రేపు రాబోయే మంత్రులు ఎవరు అనేది కూడా ఆల్రెడీ గతంలో కూడా మనం చాలా డిబేట్లలో చెప్పడం జరిగింది. బహుశా అవే పేర్లు కూడా క్లియర్ అయితే ఒక ఇద్దరు మటుకు ఖచ్చితంగా ఆశాభావులు ఇంకా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అవసరమైతే పిసిసి ఏదైతే కొత్త కార్యవర్గం ఉందో దాంట్లో తీసుకుంటాం అనేది చెప్తున్నా. అంటే మీరు అన్నట్టు మీనాక్షి నటరాజన్ చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఆవిడ ఇన్ఛార్జిగా రాగానే పని చేయండి, పదవులు అవే వస్తాయి, మీరు ఆశించకండి, వాటంతట అవే మిమ్మల్ని వచ్చి వరిస్తాయి అనేటువంటి ఒక మాట చెప్పారు. అంటే వచ్చిన తర్వాత జరిగినటువంటి జాప్యానికి సంబంధించి ఆశావాహులు ఎవరు పని చేయట్లేదని డిసైడ్ అయినట్ట, లేకపోతే ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ఆ కామెంట్స్ కి ప్రస్తుతం మీరు చెప్పిన దానికి రిలేటెడ్ గా ఇప్పుడు తను వచ్చిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గంగా గానీ పార్లమెంట్ నియోజకవర్గం గానీ ముఖ్య నాయకులు లేకపోతే ఆశాభావులు ఎవరున్నారో వాళ్ళతోని మాట్లాడి వాళ్ళ చెప్పిన మాటలు కూడా ఆమె దృష్టిలో పెట్టుకుని హైకమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈమె పంపించిన రిపోర్ట్ మీద కూడా హైకమాండ్ కూడా నిర్ణయం తీసుకుంటది. అవసరం అనుకుంటే నాకు తెలిసి ఇది మొత్తానికి ఒక కప్పుల తుఫాన్ లాగానే ఉంటది తప్ప ఎవరు కూడా మరీ ఎక్కువగా వ్యతిరేకించుతారు అనేది అయితే నేను అనుకున్నాను. ఎస్ రైట్, మాట్లాడదాం ఒకసారి. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ వారు కూడా అందుబాటులో ఉన్నారు మనకి ఫోన్లో. రైట్, రామచంద్ర నాయక్ గారు నమస్తే. ఎస్, ఆశావాహుల లిస్ట్ లో మీ పేరు కూడా ఉంది, మిమ్మల్ని కూడా వరించేటువంటి అవకాశం ఉందనేటువంటి సమాచారం అయితే ఉంది. ఎప్పుడు మంత్రి పదవుల విస్తరణ, మంత్రి పదవులు ఆశావాహులు కేటాయిస్తారు, రిజర్వ్ చేశారని కూడా శివకుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ రిజర్వ్ చేస్తే ఇమ్మీడియట్ గా కూడా వాటిని అలకేట్ చేస్తే కార్యకర్తల్లో కావచ్చు, నేతల్లో కావచ్చు, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరిలో కూడా ఒకంత ఆ క్యూరియాసిటీని తగ్గించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా కాంగ్రెస్ అధిష్టానం, ఎందుకు ఊరిస్తోంది అనేటువంటి ఒక మాట ఏం చెప్తారు మీరు? వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి కానీ మా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ అందరికి సీనియర్ మంత్రులందరికీ కేబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలనే ఒక దృక్పథం అయితే సీరియస్ ఉంది. అధిష్టానం గతంలో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండడం వల్ల కొంత జాప్యమైన మాట వాస్తవం. కానీ అయితే ఈ నెలలో చేస్తారనేది నిన్న పిసిసి గారి స్టేట్మెంట్. మీనాక్షి నటరాజన్ గారితో పార్లమెంట్ వైజ్ గా అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలతోని పార్లమెంట్ సభ్యులతోని రివ్యూ జరుగుతుంది కాబట్టి ఆ రివ్యూ అయిన తర్వాత పిసిసి కార్యవర్గం అదేవిధంగా కేబినెట్ రెండు ఎక్స్పాన్షన్స్ అందరినీ సంతృప్తి పరిచే విధంగా, అందరినీ అకామిడేట్ చేసే విధంగా మరి వారి నిర్ణయం ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. అంటే మీరు కూడా కేబినెట్ లో ఉన్నారు, రాబోతున్నారు అని మీకు ఏమైనా హింట్ ఇవ్వడం కానీ లేకపోతే సమాచారం అందించడం కానీ జరిగిందా అధిష్టానం నుంచి కానీ లేకపోతే కేంద్ర నాయకత్వం నుంచి కానీ? అలాంటిది ఏమి ఎవరికి ఇంతవరకు ఎలాంటి సంకేతాలు లేవు. సరే, అన్ని సామాజిక వర్గాలని సమీకరణాలని దృష్టిలో పెట్టుకొని అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా మరి కింద అందరం దాన్ని కట్టుబడిగా పని చేసుకోవడానికి అయితే మేమంతా సిద్ధంగా ఉన్నాం. కేంద్ర నాయకత్వం ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కానీ రాష్ట్ర నాయకత్వంలోనే ఎక్కడో ఒక గ్యాప్ అయితే క్రియేట్ అవుతుంది అనేటువంటి మాట అంటున్నారు. దాని పరిగణలోకి తీసుకోవచ్చు అంటారా? అలాంటిది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మన అధిష్టానమే క్లారిటీ ఉంది. కేంద్రంలో కొంత వాళ్ళు మొన్న ఖర్గే గారు అందుబాటులో లేకపోవడం వల్ల మన అంటే అధ్యక్షునికి జాతీయ అధ్యక్షునికి కూడా మాట చెప్పి దాన్ని డిక్లేర్ చేయాలనేది. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారి సమీక్ష తర్వాత సమీకరణలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది వారి అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తర్వాత దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలనేది వారి నిర్ణయం. అంటే రాష్ట్ర ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి కొన్ని రిపోర్ట్ల వల్లే లేట్ అవుతుంది అనేటువంటి కొన్ని విమర్శలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. ఆ కోణంలో చూడకూడదు అంటారా? అలాంటిది ఏం లేదండి. ఇవన్నీ బయట మీడియా వార్తలు, అపోహలు తప్ప రెండవది లేదు. ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, ఆ కేబినెట్ సీనియర్ కేబినెట్ మంత్రులు అందరూ స్పష్టంగా ఉన్నారు. పైన కూడా స్పష్టత ఉంది. కాకపోతే నాయకులందరూ సమిష్టి నిర్ణయం తీసుకోవడానికి ఈ నెలాఖరు వరకు అవుతుందని చెప్పి నేను భావిస్తాను. మాట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర నాయక్ గారు స్పందించినందుకు. కోటేశ్వర గారు, సో అది
ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెప్పినటువంటి మాటలు అందరూ క్లియర్. కేంద్ర నాయకత్వం క్లియర్గానే ఉంది, రాష్ట్ర నాయకత్వం క్లియర్గానే ఉంది, ఆశావాహులు కూడా రెడీగా ఉన్నారు మంత్రి పదవులు చేపట్టడానికి. కానీ ఎక్కడో ఆగిపోతుంది అనేటువంటి ఒక మాట. ఎవరు కారకులు అంటే యాజ్ యువర్ అనాలిసిస్ ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అందరూ డాష్ డాష్ కానీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు అన్నట్టుగా వ్యవహారం ఉందనేది నా అభిప్రాయం. ఇప్పుడు మన శివరాజు గారు చెప్పినట్టు గతంలోనే జాబితా తయారైంది. ఎస్ కోటేశ్వరరావు గారు. ఎస్ కోటేశ్వరరావు గారు వినిపిస్తుందా? రైట్. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెప్పిన దాని ప్రకారం అందరూ కూడా క్లారిటీగానే ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కానీ కేంద్ర నాయకత్వంలో ఒకరిద్దరు నాయకులు అందుబాటులో లేకపోవడం వల్ల మంత్రివర్గ విస్తరణ అనేది జాప్యం అయితే జరిగిందనేటువంటి ఒక మాట. కానీ పిసిసి అధికార ప్రతినిధి శివకుమార్ గారు చెప్తున్నటువంటి మాట, ఎప్పుడో వీటన్నిటికి సంబంధించి బేరీజు వేసుకొని మంత్రులు ఎవరు అనేది కూడా ఖరారు చేసి రిజర్వ్లో పెట్టినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. సమయానుకూలంగా వాటిని వెల్లడిస్తామనేటువంటి ఒక మాట. రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా తగినటువంటి రిపోర్ట్లు కావచ్చు, లేకపోతే అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గాల నేతలు, ఎంపీ నియోజకవర్గాల నేతలతో కూడా దిగువ స్థాయి నేతల వరకు కూడా అందరి ఒపీనియన్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే వారి పనితీరును పరిశీలించడం కావచ్చు, ఇతరత్ర అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ రిపోర్ట్లు పైకి అందేటువంటి క్రమంలో కూడా ఒకంత జాప్యం జరుగుతుందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతిదానికి కూడా కేంద్ర నాయకత్వానికి నేరుగా సంప్రదింపులు జరిపి రాష్ట్ర నాయకత్వం చేత పనులు చేయించుకునేటువంటి ప్రస్తుత పరిస్థితులు ఉంటాయి. ఎమ్మెల్సీ కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే టికెట్కి సంబంధించి కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, ఏదైనా కానీ కేంద్ర నాయకత్వం ఆశీస్సులతోనే రాష్ట్ర నాయకత్వం చేత వాళ్ళకి కావాల్సినటువంటి పనులు కావచ్చు, లేకపోతే మంత్రి పదవులు కావచ్చు, ఇతరత్ర అన్ని చేసుకునేటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ అయితే ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ, అలాగే పిసిసి కార్యవర్గం కూడా కొలువు తీరుతుందనేటువంటి ఒక మాట కూడా అయితే చెప్తూ ఉన్నారు. రైట్. ఎస్ కోటేశ్వరరావు గారు. ఎస్ కోటేశ్వరరావు గారు వినిపిస్తుందా? ఎస్ మ్యూట్లో ఉన్నారు. उनकी आर्मी ने जवाबी कार्रवाई करनी। ఎస్ మాట్లాడండి. రైట్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే క్లారిటీగా ఉంది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేటువంటి మాట చెప్తున్నారు. కేంద్ర నాయకత్వం అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా మంత్రివర్గ విస్తరణకి సానుకూలంగా ఉంది, కానీ సమయం కోసం వేచి చూస్తున్నారనేటువంటి ఒక మాట. ప్రతి నెలలో 2 సార్లు కేబినెట్ భేటీ కూడా జరపాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సో ఆ భేటీలోనే, ఆ నిర్ణయం తీసుకునేటువంటి సమయంలోనే మంత్రివర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో విస్తరించాలి అనేటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీసుకున్నారనేది మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి. ఈ నెలలోనే కీలకమైనటువంటి ఆ 4 మంత్రి పదవుల్ని భర్తీ చేస్తారు అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. అలాగే పిసిసి పూర్తి కార్యవర్గం కూడా ఇదే నెలలో కొలికి తెస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎస్ కోటేశ్వరరావు గారు వినిపిస్తోందా? తగినటువంటి సమయం అంటే ఏమిటి? 7.5 అవుతా ఉంది. 7.5 వాళ్ళకి తగిన సమయం కాదా? 7.5లో అనేక రాష్ట్రాల్లో అనేక ఎన్నికలు జరగవచ్చు, ఇంకోటి జరగవచ్చు. కానీ వాటిని సాకుగా చూపించి ఇక్కడ మంత్రివర్గ విస్తరణ వాయిదా వేయడం అనేటువంటిది ఎవరు నమ్మేటువంటి వ్యవహారం కాదు, ఎవరికి సంతృప్తి కలిగించేటువంటిది కాదు. ముందు ఇప్పటికే కొంతమంది మాకు మంత్రి పదవి వచ్చేసిందని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి ఏ కారణంతో అయినా సామాజిక సమీకరణలు కావచ్చు, లేదా ఇతరత్ర కారణాలతో కనుక ఆ ఉద్యోగం రాకపోయేట్లయితే వాళ్ళ పరువేంగాను అనేటువంటి సమస్య కూడా తలెత్తుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు మొత్తం అంతా కూడా అధికారం చుట్టూ ఉన్నటువంటి లాబీ ఇవన్నీ కూడా సృష్టించుకున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అందుకని ఇప్పటికైనా అధిష్టాన వర్గం లేదా రాష్ట్ర నాయకత్వం తెగించి ఏదైతే అది అవుతుంది. సంతృప్తి చెందిన వాళ్ళు సంతృప్తి చెందుతారు, అసంతృప్తి చెందిన వాళ్ళు అసంతృప్తితో ఉంటారు. చూద్దాం ఏదైతే అనేటువంటి ఒక తెగింపు కనుక రాకపోయేట్లయితే గతంలో కూడా కాంగ్రెస్ అధిష్టాన వర్గం చేసినటువంటి తప్పిదం ఇదే. 30 ఏళ్ల క్రితం లేదా 40 ఏళ్ల క్రితం కాంగ్రెస్ లో ఉన్నటువంటి అనేక మందిని
అధిష్టాన వర్గమే ప్రోత్సహించేది. ఎందుకు అంటే ఎవడు ప్రత్యేకంగా అడగనివ్వకుండా ఒక కేంద్రాలు, అధికార కేంద్రాలు తయారు కాకుండా అనేక కేంద్రాలను ప్రోత్సహించేవాళ్ళు. ముఖ్యంగా 2 ముఠాలను ప్రోత్సహించినటువంటి అధిష్టాన వర్గం ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా నలుబాటు పాలైందో, అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ఏ విధంగా కారణమైందో మనం అన్ని చూసాం. అటువంటి ఎత్తుగడలు కనుక ఆ పార్టీనే. మంత్రులు లేనంత మాత్రాన జనానికి జరుగుతున్నటువంటి కష్టం ఏమీ లేదు, లేదా ఉన్నటువంటి మంత్రులు ఒరగబెడుతున్నటువంటి కూడా ఏమీ లేదనేది నా అభిప్రాయం. ఎస్ శివకుమార్ గారు, సో అది కాంగ్రెస్ పార్టీ మరి తీసుకునేటువంటి నిర్ణయం సరైనటువంటి సమయంలో నిర్ణయం తీసుకుంటే బాగుండేది అనేటువంటి మాట కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లో కావచ్చు, ఎందుకు ఇంత జాప్యం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ విషయంలో, ఎప్పుడు జరిగేటువంటి జాప్యంగానే దీన్ని చూడాలనేటువంటి మాట ఏం చెప్తారు మీరు? శివకుమార్ గారు. మురళి గారు చెప్పండి. ఎస్ ఎప్పుడు జరిగేటువంటి జాప్యమేనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్గా లేట్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉండేటువంటి ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు కొంచెం నిదానంగానే ఉంటుంది ప్రాసెస్ అనేటువంటి మాట ఏంటి? అది అంతర్గతంగా రకరకాలైనటువంటి అభిప్రాయాలు కావచ్చు, విమర్శలు కావచ్చు వస్తూ ఉన్నాయి కదా, లాబింగ్లో కూడా పోటీ పడుతున్నారు. సో అందుకోసమే ఈ రకమైనటువంటి జాప్యం అనేటువంటి మాట వచ్చిందంటారా? లేదు అంటే మురళి గారు, గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి చాలా మార్పులు వచ్చినాయి. ఈ 10 సంవత్సరాలలో ఏదైతే బీఆర్ఎస్ చేసిన విధ్వంసం గానీ, లేకపోతే ఖజానా ఖాళీ గానీ, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయంగా ఒక సిస్టమ్ గా పోవడం జరుగుతుంది. దానివల్ల కూడా కొంచెం జాప్యం జరిగింది. రెండోది, ప్రజలకు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో హామీలను కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు కూడా ముందుకు పోవాలనే ఒక ఆలోచనతో ఉన్నాడు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలా. రెండోది, ఇప్పుడు మనం ఉన్న బడ్జెట్ లోనే సర్దుబాటు చేస్తూ ముందుకు పోవాలనే రకంగా కూడా ప్రతిసారి మాట్లాడడం జరిగింది. నా దగ్గర ఇంతే బడ్జెట్ ఉంది, దీంట్లో నేను ఒక ఫ్యామిలీలో ఒక సంసారం ఎట్లా ఒకసారి ఒకటి ఎట్లయితే కొంటున్నామో మనం ఆ రకంగా నేను ప్రభుత్వాన్ని నడిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్ లో వచ్చిన 6,500 కోట్ల రూపాయలు ఖాళీ కేసీఆర్ గత ప్రభుత్వం చేసిన అప్పులే వడ్డీ కట్టడం జరుగుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలా, ముందుకు పోవాలనే ఒక ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దానివల్ల కూడా కొన్ని జాగాలలో ఆచితూచిగా, లేకపోతే ఈ మంత్రివర్గ నిర్ణయంలో కూడా మధ్యాహ్న ఎలక్షన్స్ రావడము, లేకపోతే మధ్యాహ్న ఒక 2-3 కారణాలు జరిగినాయి. దానివల్ల కూడా లేదు. ఆశాభావులు అనేది ఒకటి. ఇప్పుడు ఇంతకుముందు మన కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితులు ఎవరైతే మంత్రివర్గంలో ఎవరినైతే తీసుకుంటున్నారో వాళ్ళ పేర్లు మటుకు ఆల్రెడీ రిజర్వ్ లో ఉన్నాయి. హైకమాండ్ ఒక డిసిషన్ తీసుకొని ఉంది. దాని తర్వాత మిగతా ఎవరైనా ఆశాభావులు ఉంటే మటుకు అది కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం కాబట్టి ఖచ్చితంగా ఆశాభావులు ఎక్కువనే ఉంటారు. రానోళ్ళు ఏమన్నా ఇబ్బందులు చేస్తారు అనేది కూడా లేదు. గతంలో లాగైతే ఏం లేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమిష్టిగానే ఉంది. మంత్రివర్గం కూడా ఎక్కడైనా కూర్చొని కేబినెట్ మీటింగ్ అంటే కూడా ఖచ్చితంగా మొన్న ఒక కొండా సురేఖ గారికి ఒక అస్తవ్యస్త అయ్యి ఆమె రాలేదు, కానీ మిగతా విషయంలో అన్ని కలిసి కట్టుగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. వారు ఒక జాప్యం జరిగింది అయితే వాస్తవం. ఖచ్చితంగా మిగతా మంత్రులు ఎవరైతే లేరో ఈ 4 మంత్రులను అయితే ఖచ్చితంగా ఈ మాసంలోనే అంటే ఈ నెలలోనే పూర్తి చేశారు అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పిసిసి చెప్తున్నారు, హైకమాండ్ కూడా చెప్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది అనేది మనం ఆలోచిద్దాం. ఫైనల్ డేట్ ఎప్పుడు అని అంటే ఏం చెప్తారు మీరు? ఫైనల్ డేట్ అంటే ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ, మిగిలిన 4 ఖాళీలు కూడా పూర్తి అనేటువంటి మాట అన్నారు కాబట్టి ఫైనల్ డేట్ అంటే అది అధిష్టానం గానీ, లేకపోతే పిసిసి అధ్యక్షుడు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలా, నేను చెప్పలేను కదా మురళి గారు. రైట్, చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్ గా జరిగేటువంటి జాప్యంగానే అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడో మరి అంతా సవ్యంగానే ఉంది, ఎవరో కాలడ్డు పెడుతున్నారా లేకపోతే ఇంకేదో జరుగుతుంది అనేటువంటిది అయితే ఆశావహులు అంతర్గతంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీని చాలా ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విధంగానే చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి చర్చ అయితే జోరుగా నడుస్తోంది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు అండ్ శివకుమార్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.